చుడీదార్లు నీకు ఇష్టం లేదా? ఇష్టమే, కానీ మా నాన్నకి ఇష్టం లేదు. చూడు నందిని, మీ నాన్న పల్లెటూరు మనిషి కాబట్టి ఆయనకి ఇలాంటివి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఇది సిటీ, చూసావుగా ఆడపిల్లలు ఎంత మోడర్న్గా ఉంటారో. అయినా ఈ రోజు వరకు మీ నాన్న చెప్పినట్టే విన్నావు. రేపు మనకి పెళ్ళయ్యాక బంధువుల ఇంటికి, ఫ్రెండ్స్ దగ్గరికి ఇలా మొరటుగా వెళ్తే బాగుండదు నందిని. నేను పనిచేసేది బట్టల షాపులోనే కాబట్టి ఇలాంటి డ్రెస్సులు ఎన్నైనా తక్కువ రేట్లోనే తీసుకొస్తాను. సరే, మీరు చెప్పినట్టు పెళ్ళయ్యాక మీ ఇష్ట ప్రకారం చూడిదార్లే వేసుకుంటాను. కానీ పెళ్ళయ్యే వరకు మా నాన్నకి ఇష్టం లేని చూడిదార్లు వేసుకోలేనండి. సరే, నీ ఇష్టం. ఒక్క నిమిషం, ఈ విషయం గురించి మళ్ళీ నాన్న దగ్గర మాట్లాడకండి. అడిగితే నాకు ఈ బట్టలు నచ్చాయని చెప్పండి, పెళ్ళయ్యాక వేసుకుంటాను. సరే, నేను వెళ్ళొస్తాను. అంకుల్, పెళ్లి పనులన్నీ అయిపోయాయి కదా? ఇంకేమైనా మిగులుంటే చెప్పండి. అన్ని పనులు అయిపోయినాయి బాబు. పంతులు గారితో మాట్లాడాలి. నాకు తెలుసు అంకుల్, నేను మాట్లాడతాను. అలాగే బాబు. వెళ్ళొస్తాను అంకుల్. మంచిది బాబు. వెళ్ళొస్తానంటీ. అలాగే బాబు. ఏమండి, ఆ రోజు అది చుడీదార్లు కావాలి అని అడిగితే తిట్టారు. దాని మనసు చంపుకుని లంగా ఓణీలు వేసుకుంటోంది. చూసారా, మనం నందిని చిన్నపిల్ల అనుకుంటున్నాం, కానీ అది ఎంత పెద్ద తరహాగా మాట్లాడిందో విన్నారుగా. కాబోయే భర్త ముందు మీ మాటను జవదాటకుండా మాట్లాడింది. మళ్ళీ కాబోయే భర్త ఎక్కడ బాధపడతాడోనని పెళ్ళయ్యాక వేసుకుంటానని అతని మనసు బాధ పెట్టకుండా మాట్లాడింది. ఆడపిల్ల గొప్పతనం అదేనండి. పుట్టినిల్లు, మెట్టినిల్లు ఆడపిల్లలకి 2 కళ్ళ లాంటివి. ఏ కంటికి కష్టం వచ్చినా రెండో కన్ను బాధపడుతుంది. ఆ రోజు అమృత తప్పు చేసిందని దానిమీద కోపంతో నందినిని తిట్టి బాధ పెట్టారు. ఇప్పటికైనా అవును లక్ష్మి, ఆడపిల్లని అర్థం చేసుకోవాలంటే మెదడుతో ఆలోచించకూడదు, మనసుతో ఆలోచించాలి. అమ్మా నందిని, ఏంటి నాన్నా? వెంకట్రావు కొత్త బట్టలు తెచ్చాడా? అవును నాన్నా. ఏం తెచ్చాడు? చూడీదార్లు. నీకు నచ్చాయా? అయితే ఈ రోజు నుంచి చుడిదార్లు వేసుకో. సరే నాన్నా. నాన్న ఒప్పుకున్నారు. ఇవిగో డ్రెస్లు.
బస్ స్టాప్ వచ్చిందా? దగ్గరలోనే ఉంది సార్. బస్ స్టాప్ వచ్చేసింది సార్. బస్ స్టాప్ దాటి కొంచెం ముందాపు. అలాగే సార్. నలుగురు ఉన్నారు. ఇప్పుడు కుదరదు, కాసేపు వెయిట్ చేద్దాం. ఇంకా బస్ రాదేంటే? ఎంతసేపు నిలబెడతారు ఎండ్లో? ఆటో వస్తే పిలవండి. అలాగే. ఆటో ఎక్కు. ఎక్కడికి వెళ్ళాలి సార్? మధురా నగర్ పోనీ. అలాగే సార్. వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా వెళ్ళిపోతే నా పని ఇంకా ఈజీ అవుతుంది. ఒకే ఒక్క పోటుతో ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతే బాగుండు.
ఉండే బస్ స్టాప్ వదిలి దూరంగా వెళ్తుందంటే మన టైం బాగుందన్నమాట. శభాష్రా అవతారం. కలిసొచ్చే టైంకి నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు. ఇదేనేమో చుట్టుపక్కల ఎవరూ లేరు. సుబ్బలక్ష్మి, హాయ్. హాయ్, ఏంటి బావ ఇక్కడున్నావు? ఇక్కడ అదే ప్రాజెక్టు పని మీద వచ్చాను. మరి నెత్తి మీద బుట్టేది? పుట్టేంటి? పాలకూర, మెంతికూర, కొత్తిమీర అని అమ్ముకోవడమే నీ జాబ్ అన్నావు కదా. సుబ్బు, ఏదో సరదాగా అంటే ఫీల్ అయ్యావా? ఫీల్ కాదు, పీకల దాకా కోపం వచ్చింది. అయినా బావా, నువ్వు ఈ రిస్క్ జాబులు చేసి 5 లక్షలు సంపాదించి నా పేరు మీద డిపాజిట్ చేసినా నీకన్నా ఒక రోజు ముందే వెంగయ్య డిపాజిట్ చేస్తాడు. సుబ్బలక్ష్మి, ఈ స్వయంవరంలో నేనే గెలుస్తాను. కోయిదరు చెప్పినట్టు వెంగయ్య గెలుస్తాడు. తమరు దయచేసి వెళ్ళండి. అవతారం బావా. సుబ్బు, నెల రోజులు కాదు 4 రోజుల్లో ఈ క్యాండిడేట్ని ఖతం చేసి క్యాష్ పట్టుకొస్తా, నీ మెళ్ళో తాళి కడతా. అవతారం బావా, పాత ఫ్రెండ్ ప్రాజెక్టు అంటున్నావు. అసలు అంత డబ్బు అడ్వాన్స్గా ఒకేసారి ఎవరు ఇవ్వరు. నువ్వేదో చేస్తున్నావు, అదేంటో కనుక్కుంటాను. ఈ అవతార్ ఇంకా ఫోన్ చేయడేంటి? అసలు ఏమై ఉంటుంది? చంపేశాడా లేదా? హలో, అవతార్ గారా? అవును, నేను కృష్ణమూర్తిని. చెప్పండి. చంపేశారా? లేదు, ఏ, ఎందుకు చంపలేదు? మిస్ అయింది. మిస్ అవడం ఏంటి? మిస్ అయింది అంటున్నానుగా. ఏమండి, ఆ అమ్మాయి విఐపి కూతురు కాదుగా? మీకు టైము ప్లేస్ అన్నీ ముందే హింట్ ఇచ్చాను, అయినా ఎలా మిస్ అయింది? మర్డర్ చేయాలని ప్లాన్ చేశాక అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటుంది. అసలు ప్రాబ్లం ఏంటి? మంచి టైంకి నా మరదలు అడ్డొచ్చింది. మీ మరదలు అడ్డొచ్చిందని మర్డర్ ఆపుతారా? మిస్టర్ కృష్ణమూర్తి, అది కాదు అవతార్, నాకెంత టెన్షన్గా ఉంటుందో ఆలోచించావా? నీ టెన్షన్తో నాకు అనవసరం. చంపేవా చంపలేదని మాటి మాటికి ఫోన్ చేయకు. చంపానని నేనే నీకు ఫోన్ చేస్తాను. ఎన్ని రోజులకి? ఛే! జ్యూస్ మేడం. కాసేపు సిగ్నల్స్ ఉండవు, కాసేపు స్విచ్ ఆఫ్. డర్టీ నెట్వర్క్.
ఏంటమ్మా అంత సీరియస్గా ఉన్నావు? డాడీ అంకుల్ వాళ్ళకి ఫోన్ చేశారా? వికాస్తో మాట్లాడారా? పెళ్లి ముహూర్తం చూసారా? చూస్తున్నానమ్మా. ఇంకెప్పుడు డాడీ? నీకు తెలుసు కదమ్మా, ముహూర్తాలు బాగుంటే రేపే పెళ్లి చేస్తాను. బాగా లేవు కాబట్టే వెయిట్ చేస్తున్నాను. రేపు పంతులు గారు ఫోన్ చేస్తానన్నారు. ఏ విషయం తెలుస్తుంది. ఇలా ఇంకా ఎన్ని రోజులు డాడీ? సరేనమ్మా, నేనిప్పుడే పంతులు గారితో మాట్లాడినా? పంతులు గారితో కాదు డాడీ, ఫస్ట్ వికాస్తో మాట్లాడండి. నాకు ఇక్కడ చాలా బోర్గా ఉంది. నేను వెంటనే హైదరాబాద్ వెళ్ళి వికాస్ వాళ్ళ ఫ్యామిలీని కలిసి మాట్లాడొస్తాను. నువ్వెందుకమ్మా అక్కడికి వెళ్ళడం? నిన్ను చూడ్డానికి వాళ్ళంతా ఇక్కడికే వస్తున్నారు కదా. లేదు డాడీ, ఈలోపే నేను ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుంది కదా. నాకు తెలుసులేమ్మా, నీకు వికాస్ని చూడాలనుంది అంతే కదా. అదెంతసేపు? వికాస్ను ఒక్కడనే ఢిల్లీకి రమ్మంటే సరిపోతుంది. ఉహుం. వికాస్కి ఫోన్ చేస్తే తనేదో పర్సనల్ పని మీద ఉన్నానని చెప్పాడు. నువ్వు ఫోన్ చేస్తే ఏదో ఒక కారణం చెప్తాడు. అదే నేను ఫోన్ చేశాననుకో వెంటనే వచ్చేస్తాడు. సరే డాడీ, తొందరగా ఏదో ఒకటి చేయండి. పెళ్లి బట్టలకి బంగారానికి 2 లక్షల పైన అవుతుంది. 3 లక్షలు వేసుకోవాలి. హాల్లో ఫోన్ రింగ్ అవుతోంది. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? శంకరం, రే శంకరం, ఎవరై ఉంటారు? ఈ డిస్ప్లే ఒకటి పాడై చచ్చింది.